ఆలివ్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చెకోడీలు. ఇది టీ టైమ్ స్నాక్స్ కింద భలే పనిచేస్తది తెలుసా! ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 15 రోజుల దాకా స్నాక్స్‌కి డోకా ఉండదు. పిల్లలు, పెద్దలు ఇంట్లో ఎవ్వరికైనా నచ్చేస్తుంది. గెస్ట్ వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి కూడా బావుంటుంది. ఇంత ఈజీయా చెకోడీలు చేసుకోవడం అనే విధంగా అయితే చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం చకచకా చేసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ అయితే తీసుకొని దాని నిండుగా మైదా అయితే వేస్తున్నాను. మైదాని కొంచెం నొక్కిపెట్టి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. చూడండి నేను కొంచెం నొక్కిపెట్టి చూస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న పిండి కంట కొంచెం ఎక్కువ పిండే నాకు పట్టింది. నేను దాన్ని యాడ్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను. చూసారా? ఇలా నొక్కిపెట్టయితే తీసుకోవాలి. చూసారా? ఇలా నొక్కిపెట్టి తీసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్‌లోకైతే వేసేసుకుంటున్నా. మనకి మెజర్‌మెంట్ కావాలి కాబట్టి సేమ్ గ్లాస్‌ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోని మనం ఏ గ్లాస్‌తో మైదా తీసుకున్నామో అదే గ్లాస్‌తో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక గ్లాసు. అందులోని రుచికి సరిపడగా ఉప్పు, కొద్దిగా పసుపు ఒక పావు స్పూన్ వేసుకున్నాను. మీరు అర స్పూన్ వేసుకోండి కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు అందులోని ఒక టేబుల్ స్పూన్ వాము, ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసేసి అందులోనే ఒక టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసేసుకొని నీళ్ళని బాగా మరగనివ్వండి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి నీళ్ళు ఇలా బాగా మరగాలి. ఇదే టైంలో ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చూడండి. నేను వేసుకున్న సాల్ట్ అయితే పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులోని మనం ముందుగా తీసి పెట్టుకున్న మైదానైతే యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి కంటిన్యూయస్‌గా కలపండి. మైదా వాటర్‌లో ఇట్టే మిక్స్ అయిపోతుంది. పెద్ద కష్టపడక్కర్లేదు. బట్ 2, 3 నిమిషాలైతే కలుపుతూ ఉండాలి. చూడండి ఇప్పుడు స్టవ్ మించి పక్కకు దించేసి కలుపుతున్నాను. మైదా కంప్లీట్‌గా మిక్స్ అవ్వాలి. ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటో చెప్పనా? పావు స్పూనే పసుపు తీసుకున్నాను. మీరు అర స్పూన్ తీసుకోండి సరిపోతుంది. కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. ఇలా బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత గోరువెచ్చగా ఉంది లేదా మనం ముట్టుకోగలిగే వేడి ఉంది అన్నప్పుడు మాత్రమే చేయి పెట్టామనుకోండి, ఈలోపు అది గట్టిగా అయిపోతుంది. కొంచెం వేడిగా ఉంది అన్న టైంలోని మనం చేతిని నీళ్ళలో ముంచి దాన్ని ఇలా పిండి కదుపుతాకి యూజ్ చేయాలి. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. చేతిని వాటర్‌లో ముంచాను. దాంతో మనం ఈ పిండిని ఇలా ఇలా కలపడం వల్ల మన చేతికి వేడనేది తగలకుండా ఉంటుంది. ఇంకా బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే గనక ఇదే టైంలో మీరు ఒక నాప్కిన్ తీసుకొని దాన్ని తడిపి దానిపైన వేసి ఇలా కూడా కలుపుకోవచ్చు. సో, నాకు ఎప్పటినుంచో ఇదే అలవాటు కాబట్టి ఇది చేసేస్తున్నాను. బిగినర్స్ అయితే మాత్రం ఒక నాప్కిన్‌ని తడిపి ఆ తడి మీద మీరు కలుపుకోండి పిండయితే. నేనిప్పుడు దీన్ని 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అందరింట్లో వండే జంతుకులు చేసుకునే గొట్టం అంటారు కదా! దాన్ని తీసుకున్నా. పెద్ద వెజ్జాలుంటాయి కదండీ! పెద్ద పెద్ద హోల్స్ ఉన్నది తీసుకొని, అందులోని కొద్దిగా నెయ్యయితే వేసేస్తున్నాను. మనకి ఈజీగా రావాలి కాబట్టి దాన్ని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేస్తున్నాను రెండిటికి గూడా. నా దగ్గర స్టీల్‌దుంది. బట్ ఇంత పెద్ద పెద్దవి అయితే లేవు. సో, ఇదెప్పుడో పురావస్తు శాఖలోదనుకోకండి. ఆ అమ్మమ్మ తన వంటగదిలోని సామాన్లు ఇచ్చేస్తూ, ఇచ్చేస్తూ ఇది నాకు తెచ్చిచ్చింది నేను అడగకుండానే. "నువ్వు చెయ్యు. బట్ నా గుర్తుగా ఉంటుంది తీసుకోమని" చెప్పేసి అంది. కానీ దీన్ని నేను చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. కొత్తది స్టీల్ తెచ్చుకున్నా గానీ ఇదే యూజ్ చేస్తున్నాను. సో, ఎన్నో జ్ఞాపకాలతో అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న పిండిని అందులో వేసేసి చూడండి జస్ట్ అలా స్ట్రెయిట్‌గా అయితే నొక్కిపెట్టేస్తున్నాను. మనకి చేకోడీలకి పాములైతే రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్‌గా అవునా? ఇదే విధంగా మనం తీసుకున్న పిండి మొత్తాన్ని అయితే చేసేయొచ్చు. అయ్యయ్యో! నా దగ్గర ఎటువంటిది లేదే అనుకుంటున్నారా? ఏం కంగారు పడక్కర్లేదు. మనం చేత్తో గూడా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. చూడండి. ఇందులో అయితే మొత్తం అన్నీ చేసేసిన తర్వాత కొద్దిగా పిండి మిగిలింది. ఆ పిండితో అయితే మీకు చేసి చూపిస్తున్నాను. పిండిని 2 చేతుల మధ్యలో పెట్టుకొని చిన్న చిన్న పాముల కింద అయితే చేసుకోండి. ఇలా చేసుకొని మీకు ఈ సైజు ఓకే కదా!
ఈ సైజులో అయితే చేసుకుంటే మన చెకోడీలు చక్కగా వేగిపోతాయి. పెద్దగా లావుగా చేసేసామంటే అవి వేగవు. సో, ఇదే విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. ఒకవేళ జంతికలు చేసుకునేది లేకపోతే గనక. కానీ కొంచెం టైమ్ టేకన్ ప్రాసెస్. నేను తీసుకున్నదైతే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇదే విధంగా మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న చెకోడీలతో చేసేసుకుందామా? ఈజీగా అలా అలా అలవోకగా అయిపోతాయి. పిల్లలైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా చేస్తారు. మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని, స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, అందులోని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిలు బాగా వేడెక్కాలి. ముందుగా చిన్న చెకోడీ అయితే వేసి చూసాను. చక్కగా వేడెక్కింది అని అర్థమైంది నాకైతేనే. పైకొచ్చేసింది కదా చెకోడీ, అంటే నూనె వేడెక్కేసిందని అర్థం. ఇప్పుడు అందులోని మనం చిల్లులు గరిటె పెట్టేసుకొని, దానిపైన చెకోడీలు వేయండి. ఇలా చేయడం వల్ల మన చెయ్యి కాలకుండా ఉంటుంది. చేకోడీలు సాధ్యమైనంత వరకు విరగకుండా ఉంటాయి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకోండి. మనకి నురగ కనిపిస్తుంది కదా! ఆ నురగ పోయిందంటే లేదా లైట్‌గా కనిపిస్తుంది అంటే మన చెకోడీలు వేగిపోయినట్టే. నేను చేసిన మిస్టేక్ కూడా మీకు చెప్పేస్తున్నాను కదా! నేను పసుపు పావు స్పూనే వేశాను. అందుకే పెద్ద కలర్‌ఫుల్‌గా కనిపించట్లేదు. మీరైతే మాత్రం అర స్పూను దాకా వేసుకోండి. చూడండి బబుల్స్ ఇంకొంచెం తగ్గాలి. అందాక ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్‌గా అయిపోతుందనుకుంటున్నాం గానీ, దీంట్లో ఇంకొక మనిషిని ఇంక్లూడ్ చేసుకుంటే గనక చేసేటప్పుడు మరింత సులువుగా అయిపోతుంది పని. ఇప్పుడు లాస్ట్ ఒక్క నిమిషం మంటని హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేయండి. చూడండి ఇలా కలర్‌ఫుల్‌గా మారతాయి. లైట్ గోల్డెన్ కలర్‌లోకొచ్చేసిన వెంటనే తీసేసుకొని ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకుందాం. మొత్తం అన్నిటిని కూడా ఇలాగే చేశాను. మీకోసం మరొకసారి చూపించాలనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా ఈజీగా చేసే ప్రాసెస్ ఏమైనా ఉందా? మీకు తెలిస్తే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా వంట కావాలి. దాన్నెలా చేయాలో తెలీదు అనుకుంటే నన్నడగండి. ఏం చేయాలా అని ఆలోచించడంలోనే నా టైమంతా అయిపోతుంది. మీరు చెప్పారనుకో ఒక 2, 3 వంటలు అందులో నాకేదొచ్చో అది నేను చేసి చూపించగలను. నాకు వచ్చిన పద్ధతిలో అయితేనే. నేను మాక్సిమం తక్కువ టైంలోనే చేసేవే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. మీరు నా వీడియోస్ చూస్తే ఫలమైతే మీకు అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ చెకోడీలు కూడా వేసేస్తున్నాను. వేడి వేడి నూనెలో వేసేయకుండా నెక్స్ట్ వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని చెకోడీలు వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. అవి బాగా వేగుతున్నాయి అన్న టైంలో హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే గనక చెకోడీలు మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. అలా కాకుండా మొత్తం అంతా కూడా మీడియం ఫ్లేమ్‌లో చేశామంటే చేకోడీలు ఎప్పటికో వేగుతాయి. ఇంకొకటేంటంటే అదే హై ఫ్లేమ్‌లో పెట్టి చేసేసామంటే గనక పైన కరకరలాడుతూ ఉంటుంది. కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. అందుకు ముందుగా మనం ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద లాస్ట్ 1 మినిట్ హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మొత్తం అన్ని చెకోడీలు చేసేసాను. ఫ్రై కూడా చేసేసాను. చూడండి ఎలా కరకరలాడుతున్నాయో. నేనైతే తింటున్నాను. మీకు వినిపిస్తుందా? చాలా సింపుల్‌గా, టేస్టీగా అయిపోయే చేకోడీలయితే రెడీ అయిపోయినాయి. ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. నేనైతే మా అబ్బాయి కోసం చేశాను. చాలా చాలా బావున్నాయి. డబ్బా కూడా ఖాళీ అయిపోయింది. మరి మీరు తయారు చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.